ఇప్పుడు ఆ అంశంలో సాహెబ్ గారు ఏం చెప్తే మళ్ళీ ఇప్పుడు మీ సోషల్ మీడియా వారు మాట్లాడిన దాన్ని ఇది పవన్ కళ్యాణ్ వల్లే డిఎస్పీ జీవితం పాడైపోయిందని, ఆయన ఉద్యోగం పోయిందని, ఆయన ఏదో బదిలీ చేశారని ఎక్కడ మీరు ఆయన మీద ప్రచారం చేస్తారని భయంతో నాకు తెలిసి సాహెబ్ గారు అలా చెప్పారని నేనైతే అనుకుంటున్నా. ఆయన భయమా మీ భయమా సార్? నా భయం కదా, ఆయన భయం. మాట్లాడింది వారే కదా. రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అని అధికార పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి చెప్పారు. మీరు మా మీద పడితే ఎట్లా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ ఉంటుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోషల్ మీడియా అకౌంట్స్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, జనసేన జెండాలు ఉంటాయి సార్. ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి ఉంటాయి సార్. ఫేస్బుక్ మొత్తం మీద జన సైనికులతో దిగిన ఫోటోలు, కండువాలు వేసుకునే మొత్తం ఉంటాయి సార్. ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీ, స్థానిక ఎంపీటీసీ మీ ఛానల్లో మీతో కూర్చొని అతను జనసేన అని చెబుతాడు సార్. జనసేన చెప్పలేదు, పార్టీ చెప్పలేదు. ఇదే నేను అంటుంది ఏంటంటే ఈ ప్రచారం జనసేన అని చెప్పాల, పవన్ కళ్యాణ్ గారి అభిమానం అని చెప్పాడు, ఆ గర్భిణీ స్త్రీని కాలితో తన్నలేదని చెప్పాడు. ఈ రెండు మాట్లాడండి మీరు. ఈ రెండు మాట్లాడకుండా అతను జనసేన అతను జనసేన ఇదిగో పలానా పలానా యాంకర్ తో మాట్లాడాడు, ఈ ఒక్కటి కాదు, రెండు అంశాలు చెప్పండి. మరి నాకు ఆగుతారా? సరిపోయింది, క్వశ్చన్ అయిపోయింది, సమాధానం. మీతోనే కదా ఫోన్ లో మాట్లాడారు? నాతోనే మాట్లాడింది. మీరు బాగా విన్నారా? విన్నా. అతను ఏం చెప్పాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పాడా లేదా క్లియర్ గా? కాదని చెప్పాడు. నెంబర్ 1. పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పాడా లేదా? నెంబర్ 2. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ అభిమాని ఏమవుతాడు మరి? స్థానికంగా సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు కొట్టారని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వైసీపీ ఉన్మాద మోకాన్ని రాస్తారు సార్. తర్వాత ఎట్లా మీ డిబేట్ లో బయటకు రాగానే అట్ ది సేమ్ టైం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం తీసుకొచ్చి పెట్టగానే వాళ్ళ చెల్లెలే స్టేట్మెంట్ ఇచ్చింది. నిన్న వాళ్ళ చెల్లెలు మాట్లాడారు, ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ అంశాన్ని మరుగున పడేశారు. మరి దానికి క్షమాపణ చెప్పారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు అతను, తప్పుగా ప్రచురించాం, తప్పుగా ప్రచారం చేశాం, కనీసం క్షమాపణ చెప్పారా? చెప్పరు. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి లోకేష్ కాస్త ఫేక్ గా మారిపోయి మొత్తం ఫేక్ న్యూస్ ప్రచారం.